హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజొచ్చేసైతే ఒక రెసిపీతోనైతే మీ ముందుకొచ్చేస్తున్నా. మా బాబుకైతే చాలా చాలా ఇష్టం. ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక మెతుకు గూడా వదిలిపెట్టకుండానైతే తింటారు ఫ్రెండ్స్. మా బాబుకైతే చాలా చాలా ఇష్టం. అందుకని జెప్పేసి మా బాబు కోసమని స్పెషల్‌గా ఈ వంటనైతే జేస్తున్నా. చూడండి, ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఎగ్ అయితే కొట్టి ఇలానైతే బౌల్‌లో వేసుకున్నా. చూడండి, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా. దీన్ని మొత్తం కదిపేసి చిన్న చిన్నగా పొడి పొడిలాగా వచ్చేలాగానైతే చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగానైతే చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలైతే ఒక మెతుకు గూడా అంటే ఒక మెతుకు కూడా వదిలిపెట్టకుండా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కారం ఎక్కువ లేకుండా లైట్‌గా చేసుకోవాలి. చూసిర్రు గదా! ఈ విధంగానైతే చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర ఆహ్, వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో. ఇవి కొంచెం వేగాక అలాగే కొంచెం సాల్ట్ అయితే తొందరగా వేగడానికైతే కొంచెం సాల్ట్ వేసుకుంటా నేను. మంచిగా కలుపుకొని వీడియోలో చూపించే విధంగా చేయండి. చూడండి, ఆ సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఎగ్ కూడా కొంచెం వేసినా కదా, మనం అన్నానికి సరిపోయేంతనే సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే కొంచెం అలాగే ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఉల్లికాడలైతే వేసుకుంటున్నా నేనైతే. ఉల్లికాడలు నాకు ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నా. ఉల్లికాడలు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను ఇంటెనక ఉల్లిగడ్డ పెట్టిన కాబట్టి ఉల్లికాడలైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నా. అవి కూడా ఉల్లిగడ్డ వేసిన తర్వాత వేయాల్సింది మర్చిపోయినా. కరివేపాకు అండ్ ఉల్లికాడలైతే తర్వాత వేస్తున్నా, క్యారెట్ వేసిన తర్వాత. చూడండి, ఇలా కూడా మీకు మిస్టేక్స్ అవుతాయా? మీరు వంట చేస్తుంటే కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా సార్లు అవుతుంది ఇట్లా మిస్టేక్. ఏదో ఆలోచిస్తూ మైండ్ ఎక్కడో పెట్టి ఇలా చేస్తే ఇలా ఉంటుంది. ఇలానైతే మంచిగా ఉడకాలి, ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అయితే కొంచెం పసుపు అన్నది యాడ్ చేస్తా. అదివరదాకా కలుపుతూనే ఉంటా. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొంచెం కలిపిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాతనైతే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్గునైతే అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్న ఇందులో. చూడండి, కొంచెం కలర్కు వచ్చేంత వరకే వేసుకున్న, ఎక్కువ వేసుకోలేదు. పసుపు ఎక్కువ వేయద్దు. అలాగే ధనియా పౌడర్ వేసుకున్న. కొత్తిమీర పౌడర్ అంటే కొత్తిమీరలా అంటే ఏంటి అని కూడా చాలామంది కామెంట్ చేసిర్రు. చాలామంది ధనియా పౌడర్ అంటారు, మేమైతే కొత్తిమీర అంటాము. అలాగే కొత్తిమీర ఆకేసిన. చూడండి, ఇలా వేసి కొంచెం కలుపుకున్న తర్వాత అయితే ఇందులో వేడి వేడి అన్నం అయితే వేసి కలుపుకోవాలి. నేను అలాగే ముద్దకు ముద్ద వేసిన అని మీరు కూడా అలానే వేయకండి. ఈ అన్నం పొడి పొడి ఉంది కాబట్టి నేను అలా వేసుకున్నా. పొడి పొడి లేకపోయినంటే అది గట్టిగా ఉండనంటే అందులో వేసుకుంటే మాత్రం ఇలా కాదు, విప్పినట్టుగా. చూడండి, స్పూన్తో చేస్తేనే ఇలా విప్పినట్టు అయింది. మంచిగా వీటిని అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం టేస్టీ చూస్తే ఉన్నది ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను. మీరు చేసి చూడండి, చూస్తే అర్థమవుతుంది. కారం ఎక్కువ లేకుండా మంచిగా నోటికి రుచికి తగ్గట్టుగా చేసుకోండి. పిల్లలకు పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే వీడియో మిస్ అవ్వకండి. ఓకేనా?